ఇజ్రాయేలు అనే ఒక ప్రాంతములో ఇష్షాయి అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఇష్షాయికి 7 కుమారులు. ఇస్సాయి చిన్న కుమారుడు దావీదు. బెత్లెహేం కొండలలో దావీదు గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అయితే దావీదు చిన్నవాడు అవడంతో చాలామంది అతనిని తక్కువగా చూసేవారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాని దేవుడు దావీదు హృదయంలో ఒక ప్రత్యేకతను చూశాడు. అది మరెవరికీ కనిపించని ధైర్యం. ఒక రాత్రి గొర్రెల మంద దగ్గరకు ఒక సింహం వచ్చింది. అప్పుడు దావీదు, నువ్వు నా గొర్రెలను తీసుకోలేవు అని చెప్పి సింహం నోటిని చీల్చి గొర్రెను కాపాడాడు. అలాగే ఎలుగుబంటిని కూడా హతము చేశాడు. నన్ను సింహం నుండి, ఎలుగుబంటి నుండి రక్షించిన యెహోవా ఎల్లప్పుడూ నన్ను కాపాడతాడు. దేవుడు బెత్లెహేంలోని జెస్సీ ఇంటికి ప్రవక్త అయిన సమూయేలును పంపాడు. యెహోవా వీరిని ఎన్నుకోలేదు. ఇతనే ఆ వ్యక్తి. లేచి ఇతనికి అభిషేకం చేయి. ఆ రోజు నుండి దేవుని ఆత్మ దావీదుపైకి వచ్చింది. నాతో పోరాడటానికి ఒక మనిషిని పంపండి. 40 రోజుల పాటు రాక్షసుడైన గొల్యాతు ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేశాడు. అతనిని ఎదుర్కోవడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. ఈ మనిషిని చూసి అందరూ ఎందుకు భయపడుతున్నారు? అతను సజీవ దేవుని సైన్యాలను ధిక్కరిస్తున్నాడు. నీవు కేవలం ఒక బాలుడివి. నన్ను సింహం నుండి, ఎలుగుబంటి నుండి రక్షించిన యెహోవా నన్ను ఈ రాక్షసుడి నుండి రక్షిస్తాడు. నువ్వు కత్తి మరియు ఈటెతో వస్తున్నావు, కాని నేను సైన్యాల యెహోవా పేరిట వస్తున్నాను. ఒక చిన్న కాపరి బాలుడి నుండి ఇశ్రాయేలు ఎన్నడూ చూడని గొప్ప రాజుగా దావీదు ఎదిగాడు. ఎందుకంటే మనుషులు చూసే విధంగా యెహోవా చూడడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కాని యెహోవా హృదయాన్ని చూస్తాడు. సంవత్సరాలు గడిచాయి. దావీదు ఎన్నో కష్టాలను అనుభవించాడు. కాని దేవుని హస్తం అతనిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. చివరకు దావీదు ఇశ్రాయేలు మొత్తానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న యెహోవాకు స్తోత్రం కలుగునుగాక.